కేంద్రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1 తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి మధు పిలుపునిచ్చారు. కాకినాడలోని పిఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు చూస్తూనే ఉన్నారు, పేదవాడి సొంత ఇల్లు ఇంకా దక్కలేదు, కనీసం రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు, సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకనే దేశంలో రైతులు అందరూ అన్ని వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ కొత్తగా నీటి ఉద్యమం కానీ, లేదా ఇప్పుడు మళ్ళీ ధమాకా నక్సల్స్ అంట, ధమాకా నక్సల్స్, అర్బన్ నక్సల్స్ అనడం పోయింది. అంటే ఎవరు నక్సల్స్? సమాజంలో ప్రజా సమస్యల మీద ప్రశ్నించే వాళ్ళందరినీ ధమాకా నక్సల్స్ అంటావా? అందుకనే సెప్టెంబర్ 1వ తేదీ నాడు అందరూ కూడా రావాలి. అందుకని ముఖ్యంగా 30వ తేదీ ఆగస్టు 30 అర్ధరాత్రి మేము ఈ ఉమ్మడి ఈస్ట్ గోదావరి నుంచి సుమారుగా 1000 మంది ప్రతినిధులు మేము స్నేహితులు ఎన్నికల్లో ఏ టెస్ట్లో స్టేట్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అందరూ కూడా 30వ తేదీ సామర్పేట వస్తే అక్కడ మేమే టికెట్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రధాన సమస్య కాబట్టి 4 అంశాలు మేము వెళ్తున్నాం. 4,50,00,000 కోట్లు రద్దు చేయాలని, రైతులకు స్వామినాథన్ అప్రెంటిస్ గిట్టుబాటు ధర కావాలని, నూతన విద్యా విధానాన్ని ఎన్ఐటి ఏదైతుందో దాన్ని రద్దు చేయాలని చెప్పి, వ్యవసాయ కార్మికులకి మన మహాత్మా గ్రామీణ పేరు ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని కోరుతున్నాం. కాబట్టి అందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు.